ఏం కదా ఎవరు లేకుండా ఖాళీ చేయించినావు ఇప్పుడా ఏమంటా ఊర్లేరా ఏ ఊర్లేరా అటెండర్ కూడా లేదా అటెండర్ ఎవరు లేదు వస్తుందిలే పిలిపిస్తాం అంతే లైట్ లేదు లైట్ లేండబ్బా కూర్చోండి రమణ పక్కన కూర్చోండి నిమిషాలు ఈరోజు పని చేయాల్సిందే వస్తే వాళ్ళకి ఇద్దాం దేశవ్యాప్తంగా రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న కేంద్ర నూతన వ్యవసాయ చట్టాల్లో మార్పులు తీసుకురావాలని తెలుగుదేశం పార్టీ బిల్లుల చర్చా సమయంలోనే ఇటు లోక్సభలో రామ్మోహన్ నాయుడు కానీ అటు రాజ్యసభలో కనకమేడల రవీంద్రనాథ్ కానీ వీళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యంగా కనీస మద్దతు ధరలపైన మార్కెట్ స్థిరీకరణ నిధిపైన మార్కెట్ యార్డుల కొనసాగింపు పైన రైతులు పంట ఉత్పత్తులు అమ్ముకునే సమయంలో ప్రభుత్వ ఆజమాయిషి లేదా ప్రభుత్వ నియంత్రణ లేకపోతే మార్కెట్ వ్యవస్థ మొత్తం కొంతమంది గుత్తాధిపత్యంలోకి వెళ్ళిపోతే సగటు రైతు దారుణంగా దెబ్బతింటాడు. కాబట్టి రైతులకు అనుకూలమైన మార్పులు, రైతులు మెచ్చే మార్పులు ఈ చట్టాల్లో చేయాలని మేము పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతిపాదన చేసినప్పటికీ మాకు సంఖ్యాబలం చాలా తక్కువగా ఉన్నందువల్ల మా సవరణలు కానీ మా అభిప్రాయాలు కానీ అప్పట్లో కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. అదే సందర్భంలో ఈ చర్చలు అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో జరిగినప్పుడు వైసీపీ ఎంపీలు బీజేపీ స్పీకర్ల కన్నా బీజేపీ సభ్యుల కన్నా ఎక్కువగా వీటిని అడ్డంగా సమర్థించారు. గుంటూరు జిల్లాకు సంబంధించిన ఒక ఎంపీ మాట్లాడి, నేను స్వయంగా చూస్తూ ఉన్నా, రైతుకు ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛలు కలిగితే చాలా ఉపయోగాలు ఉంటాయి, అట్లాగే మార్కెటింగ్ సిస్టము ఈ కొత్త చట్టాల ద్వారా చాలా ప్రయోజనకరంగా మారుతుందని ఆయన చెప్తే, విజయసాయిరెడ్డి చాలా గట్టిగా, అంటే ప్రతిపక్ష పార్టీ సభ్యులు గొడవ చేస్తున్నప్పటికీ చాలా గట్టిగా ఈ చట్టాన్ని సమర్థించి ఈరోజు నిస్సిగ్గుగా మా మీద అభాండం వేయడంతో పాటు మేమేదో రైతుల పక్షపాతం అని చెప్తున్నారు. రైతుల గొంతును హస్తినలో కోసిన పార్టీ వైసీపీ పార్టీ ఈరోజు ఒకే మాట మీద ఆ రోజు ఏదైతే చెప్పామో ఈరోజు కూడా అదే చెప్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. సంస్కరణలకు మేము వ్యతిరేకం కాకపోయినప్పటికీ అదే సందర్భంలో సంస్కరణల ఫలితాలు సగటు రైతుకు అందాలనేదే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. కాబట్టి రైతులు కోరుకుంటున్న విధంగా, రైతులు ఈరోజు అడుగుతున్న ప్రకారం ఈ చట్టాల్లో సవరణలు రావాలి.
రైతు ప్రయోజనకరంగా సంస్కరణలు చట్టాలు రావాలి తప్ప రైతులు ఇబ్బంది పడే విధంగా లేకపోతే మార్కెటింగ్ వ్యవస్థ మొత్తం ప్రైవేటు వ్యక్తులు ప్రైవేటు శక్తుల చేతుల్లోకి పోయే విధంగా ఈ చట్టాలు ఉండకూడదనే తెలుగుదేశం పార్టీ అభిప్రాయం. అదే ఈరోజు మేము జిల్లా కలెక్టర్ గారి ఆఫీసులో ఇవ్వడం జరిగింది వినతి పత్రం. రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాల భాగంగా కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్లు కానీ చివరికి డిఆర్ఓ గారు ఎవరు లేరు. మరి కలెక్టర్ ఆఫీసు నిత్యం పనిచేస్తూ ఉంటారు కాబట్టి అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి ఇచ్చి వెళ్తూ ఉన్నాం.